Iqbal sir, can you speak? Iqbal ji? ఎస్ సార్. సో ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. వాటర్ ట్యాంక్ మోడల్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ అన్ ఎన్లైట్మెంట్ టు ఆల్ ది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సార్. సో ఫ్యూచర్లో డెఫినెట్గా అంటే మనకి చిరంజీవి ఎలాగో హాలీవుడ్ స్టార్ టాలీవుడ్స్కి మీరు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ చిరంజీవి మెగాస్టార్ అవుతారని ఒక నమ్మకం అయితే ఉంది సార్. ప్రొఫైల్ చెప్పండి ఒకసారి, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి ఒకసారి. సార్ నా పేరు మొహమ్మద్ ఇక్బాల్ అండి. నేను టెక్నోసాఫ్ట్ సొల్యూషన్స్ అండ్ కంపెనీకి సీఈఓని. అరౌండ్ 1500 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆ ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత ఆయన నా గాట్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చింది సార్ ఇచ్చిన స్పీచ్. అండ్ అండ్ ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది డైలీ. గ్రేట్ సార్, గ్రేట్ టు హ్యావ్ యూ అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. మమ్మల్ని కూడా మీ జర్నీలో పార్ట్ చేసినందుకు వీఆర్ సో లక్కీ అనుకుంటాను. No, I am also very happy to have one CEO of one software company as the lift alumni. I am very happy. Great. Your motivation and your inspiration and the way you carry forward the speeches, and your action, సరే సార్. ఫ్లో బాగుంటుందా, కంటెంట్ బాగుంటుందా, లేదా ఆడియో బాగుందా, లేదా ఎమోషన్స్ బాగున్నాయా? రజనీకాంత్కి ఏం బాగుంటుంది చెప్పండి సార్, అన్ని మీరు ఉన్నాయి సార్. రజనీకాంత్ ఏం బాగున్నాయి అంటారా? బాగుంది. మీరు మంచి అమ్మో, మీరు మంచి సూపర్ స్పీకర్లా ఉన్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాక్ట్ సార్, అది జస్ట్ ట్రూత్. నీ స్టైల్ బాగుంటుంది, నీ కంటెంట్ బాగుంది, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వండర్ఫుల్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ అంత మీరు మెగాస్టార్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నేను సెషన్స్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, బోర్ కొట్టుకునే ఉంది. అదే కదా సార్, ఎక్కడ సినిమాలో రాజమౌళి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా తీసుకెళ్తారో మీరు ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసుకెళ్తారు. డిజిటల్లో ఇన్సూరెన్స్ 2 hours కంటెంట్ అటెన్షన్ ఉంచి వాళ్ళు లైక్ చేసి వాళ్ళని దింపి, ఇప్పుడు మీరు డల్ అయిపోతూ ఉంటారు కదా ఒకసారి, నేను వెంటనే మోడల్ మారుస్తాను అనమాట. చాలా ఈయంగా అబ్జర్వ్ చేస్తానండి అందరినీ నేను. ఎందుకంటే నాకు ఐ డోంట్ వాంట్ మనీ కాన్సెప్ట్ కాదు. నా దగ్గర నా స్క్రీన్లో ఉన్నారంటే కంపల్సరీగా హిట్ అవ్వాలని, సక్సెస్ అవ్వాలి. కాన్సెప్ట్ సార్, మీ ఇంటికి సూపర్ హిట్. మీ కాన్సెప్ట్స్ వాట్ యూ డిజైన్ అంటే ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్. ఇది నార్మల్ చెప్పలేదు. 30 or 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో అంటే టాపర్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మీరు ఆల్మోస్ట్ ఫ్రీగా షేర్ చేస్తున్నారు అందరికి. ఇది వాల్యుబుల్ అసెట్ అందరికి. అంటే మీ స్కిల్స్ అలా ఉన్నాయి. అంటే మీరు దీంట్లో అంటే ఎక్స్పర్టైజ్ అయిపోయారు, అంటే ఒక సైంటిస్ట్ లాగా తయారైపోయారు. 2000 minutes లో ఒక న్యూ కాన్సెప్ట్ చెప్తా ఉంటారు అనమాట అందరు కొత్తగా. అవును, మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తారు సార్. అది క్రియేటివిటీ. అంటే ఇప్పుడు సైంటిస్ట్ చెప్పారంటే అది ఇది కాదు. వాళ్ళు అంటే బియాండ్, అంటే అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ పొజిషన్ ఇస్తారు. వాళ్ళే సక్సెస్ అవుతారు, అంటే సక్సెస్ఫుల్ సైంటిస్ట్ తో మాట్లాడతారు. సో మీరు ఇండస్ట్రీలో ఒక సైంటిస్ట్ లాంటి ఇన్సూరెన్స్ సెక్టర్ లాంటి యూఆర్ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తూ దాన్ని ప్రాక్టికల్ గా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు అన్ని సక్సెస్ అవుతా లేదు, ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉండాలి. అది రైట్ రాగా పక్కన పెడితే మన కరేజ్ ఉండాలి, పెట్టే ఆలోచన ఉండాలి. చాలా కరేజ్ ఉండాలి. అదే మీరు అన్నట్టు అది ఎఫర్ట్ చేయాలి గట్టిగా. నేను లిఫ్ట్ పెట్టాను కదా. అవును సార్, అసలు మిరాకిలస్ ప్రోగ్రామ్ అది మాత్రం. అవును సార్, అవును సార్. ఆ డెప్త్ నాకు తెలుసు. అంటే మీరు ఫీల్ అవ్వడం అంటే మీరు బయట ఆడియన్స్ గా ఉన్నారు. అవును సార్. అంటే నేను ఐ కెన్ విజువలైజ్ అనమాట దాని పవర్ ఎంత ఉంది అనేది. చేస్తున్నప్పుడు ఎంజాయ్మెంట్ సార్. నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఈ మోడల్స్ తోటి ఇప్పుడు నేను తమిళనాడు స్టేట్ ని భోగి మోడల్ తోటి కన్వర్ట్ చేశాను అనమాట. ఈ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఎందుకు బాగుందంటే సార్, మీరు దాన్ని ఓన్ చేస్తున్నారు సార్. అవును అవును, మీరే క్రియేటర్. క్రియేటర్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అది అవును, మన మైండ్ లో పెట్టింది కాబట్టి అది బాగా కాపీ చేయగలరని నాట్ క్రియేటర్. చెప్తారు కానీ ఆ ఇంపాక్ట్ అలా రాదనమాట ఎవరు చెప్తున్నా. ఆ ఇంటెంట్, ఆ కమిట్, ఇది ఫీలింగ్ తో చెప్పడం అనేది అందరి వల్ల కాదు. అవును అవును, అది ఉంది సార్. అంటే అది గ్రేట్ అంటే అచీవ్మెంట్ మీ లైఫ్ లో మీరు అచీవ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఓవర్ నైట్ టాస్క్. ఇది ఎన్నో ఆలోచనలు, ఎన్నో అంటే నిద్రలేని రాత్రులు, ఎంతో కృషి, అవన్నీ ఉంటే గానీ అది జరిగేది కాదు. నేను నా మైండ్ అప్పుడు అలా మినిట్ కూడా గ్యాప్ ఉండదు అనమాట. ఏమాత్రం 1 minute ఆలోచనలో వెళ్ళిపోతాయి అనమాట ఏదో. అందుకే సైంటిస్ట్ ఎందుకన్నాను సార్, సైంటిస్ట్ ఎప్పుడు అలాగే ఉంటారు. ఏదో వస్తూ మళ్ళీ దాన్ని వెంటనే నేను ఇంప్లిమెంట్ చేయడానికి రాయడం, మీరు దానికి ఒక పేపర్ వర్క్ చేయడం, లేకపోతే ఇంకేదో చేయడం, రకరకాలుగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచి అవుట్పుట్ తేవాలని చూస్తే అది విత్ అవుట్పుట్.
బాగా ఆన్లైన్ లో ఇలా మెంబర్స్ ని కంట్రోల్ చేసి 2 hours కూర్చోబెట్టాం. ఇది ఈజీ టాస్క్ అయితే కాదు సార్. అమ్మా అది ఇన్సూరెన్స్, అది అది ఇన్సూరెన్స్. ఇది నేను చేసిన లిఫ్ట్ ఉంది కదా మన న్యూ ఏజెంట్లు, ఓల్డ్ ఏజెంట్లు, లీడర్స్, సీనియర్ లీడర్స్, రకరకాల కంపెనీస్ అందరినీ ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చిన మోడల్ ఎక్కడ వరల్డ్ లో ఉండదండి. లేదు సార్, లేదు ఉండదు సార్. ఎందుకంటే ఏ కంపెనీ ఆ కంపెనీ తీసుకుంటారు, అన్ని కంపెనీకి ఒకే ప్లాట్ఫామ్ తీస్తాను అనేది అది ఒక మిరాకిల్ గా చెప్పచ్చు. అదో మెరాకిల్. టీచింగ్ అనేది ఒక ఆర్ట్. అదేంటంటే సబ్జెక్ట్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, అవతల వాళ్ళ మైండ్ లో రీచ్ అవ్వడం ఇంపార్టెంట్.